టీడీపీలో వర్గపోరు అధినేతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇలా అయితే పార్టీకి నష్టం తప్పదని ముందు జాగ్రత్త చర్యలకు తెరలేపారు చంద్రబాబు. పార్టీ పరువు తీస్తున్న నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడ క్లబ్ కాల్పుల ఘటనతో నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి రావి వెంకటేశ్వరరావు పోలీస్ విచారణని ఎదుర్కొంటుంటే సూర్యలంక బీచ్ రిసార్ట్ సిబ్బందిపై దౌర్జన్య ఘటనలో ఎమ్మెల్సీ అన్నం సతీష్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. అన్నం సతీష్ పై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. ఈ రెండు వివాదాలపై సీరియస్ గా స్పందించిన చంద్రబాబు నేతలిద్దరినీ తన ఎదుట హాజరు కావాలి అంటూ ఆదేశించారు. అందుబాటులో లేని కారణంగా తర్వాత వచ్చి వివరణ ఇస్తానని సీఎంఓ వర్గాలకు ఎమ్మెల్సీ అన్నం సతీష్ సమాచారం ఇచ్చారు. గుడివాడ నుంచి హుటాహుటిన వెళ్లిన రావి వెంకటేశ్వరరావు జరిగిన ఘటనపై పార్టీ అధ్యక్షుడికి వివరణ ఇచ్చారు. గుడివాడలో రావి కుటుంబానికి ఉన్న ఇమేజ్ కి డ్యామేజ్ చేసేలా ఎలా వ్యవహరిస్తున్నారంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో మరోసారి ఇలా జరగదని హామీ ఇచ్చారు వెంకటేశ్వరరావు. మరోవైపు గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు ఆలపాటి రాజా, అనగాని సత్యప్రసాద్, అన్నం సతీష్ వ్యవహారంపై చంద్రబాబును కలిసినట్లు తెలిసిందే. అయితే వారిద్దరూ తమ నియోజకవర్గాలకు సంబంధించిన పనులపైనే వచ్చామని చెప్పడంతో రావి వెంకటేశ్వరరావు కూడా ఇదే మాట చెప్పారు. డిస్కస్ చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ ముందుకు వెళ్తున్నాను కానీ లేదు. అదే డెవలప్మెంట్ గురించి కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్స్ రిలీజ్ కోసం వెళ్ళాను, రిలీజ్ చేస్తున్నాను అక్కడ. లేదు అది ఐశ్వర్యం రాలేదు. 1-2 సార్లు హెచ్చరించినా అన్నం సతీష్ ధోరణి మారలేదనే అభిప్రాయం ఇప్పటికే పార్టీలో ఉంది. గుడివాడ మున్సిపాలిటీలో వైసీపీ నేతల దాడిపై కేసు నడుస్తున్న క్రమంలో రావి కూడా కేసులో ఇరుక్కుంటే ఎలా అనే చర్చ మొదలైంది. అందుకే ఇద్దరిని వివరాలు కోరారు చంద్రబాబు. 1-2 రోజులు అన్నం సతీష్ వివరణ కూడా విన్నాక ఈ ఇద్దరిపై సీనియర్లతో చర్చించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తున్నాయి.